మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభం భూయాత్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. 50 మంది హిందూ సోదరులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మన తెలుగింటి వారందరూ గుర్తుకొచ్చేది వ్యక్తిగత జాతకాలు. ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉంటారు, ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. మరి ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ నక్షత్ర వాళ్ళు ఈ కుంభరాశికి వస్తారంటారు? ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం 9 పాదాలు అవుతున్నాయి. 3 నక్షత్రాలు అవుతున్నాయి. ఇవి అన్నీ కలిసి కుంభరాశికి సంబంధించినటువంటివిగా పెద్దలు చెప్పారు. మరి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం ఎంత ఉందండి? ఆదాయం 2, వ్యయం 8గా తెలుస్తోంది. అంటే 4 రెట్లు ఖర్చు ఉంది. చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టాలి. అత్యవసరం అయితేనే ఖర్చు పెట్టండి. అంతేగాని జలసా కోసమో మరో దానికోసం ఖర్చు చేస్తే తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక రాజపూజ్యం అంటే గౌరవం బాగానే ఉంది, దానికి ఏం తక్కువ లేదు. 4 ఉంది, అవమానం 2గా సూచిస్తోంది. ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? గ్రహ ప్రభావం అన్నట్టయితే కుంభరాశికి ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని జరుగుతోంది, ద్వితీయ స్థానంలో జరుగుతోంది. కాబట్టి ధనానికి లోటు ఉంటుంది. నేత్ర సంబంధమైనటువంటి బాధలు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం ప్రకోపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాటలో కొంచెం హార్డ్నెస్, అంటే కొంచెం కఠినంగా మాటలు మాట్లాడడం, తద్వారా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడి వల్ల కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు 31వ తారీఖు 5వ నెల, మే నెల వరకు అక్కడే ఉంటారు. అంచేత జన్మంలో రాహు ఉండటం అనేది చెడు అలవాట్లు, చెడు వైపు ఎక్కువ మనసు మొగ్గటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆయన వ్యయస్థానంలోకి, అంటే సంక్రమణం చెంది వ్యయస్థానంలోకి వెళ్తారు. ఎందుకంటే వక్రగతి సంచారం కాబట్టి జన్మంలోంచి 2లోకి వెళ్ళవలసింది వక్రగతి సంచారం కారణంగా వ్యయంలోకి వెళ్తారు. తద్వారా ధన నష్టం, ధన వ్యయం, ధన వ్యయానికి ధన నష్టానికి కూడా మళ్ళీ తేడా ఉంటుంది. ధన వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, అది మంచి ఖర్చు పెట్టి చెడ్డ ఖర్చు పెట్టుకున్నాను తృప్తి ఉంటుంది. వాడెవడో సిగరెట్ తాగాడండి 10 రూపాయలు పెట్టి, దానికి బాధపడ్డవాడు 10 రూపాయలు ఖర్చు అయింది అనుకుంటాడు. అదే 10 రూపాయలు పడితే 4 సార్లు తిరుగుతాడు ఆ రోడ్డు అంట, ఎక్కడ పడిపోయింది అని. అలాగే ధన నష్టాన్ని భరించడం కొంచెం కష్టం, ధన వ్యయాన్ని భరిస్తాడు. అది సద్వినియోగం అయినా దుర్వినియోగం అయినా దాని గురించి వాడు నేను వాడుకున్నాను కదా, నేను ఉపయోగించుకున్నాను కదా అనే ఫీలింగ్లో ఉంటాడు. అంచేత ధన నష్టం కావచ్చు, ధన వ్యయం కావచ్చు, ఇట్లాంటివన్నీ. అలాగే కొంచెం ఖర్చు కూడా అనవసరమైన ఖర్చులు మనం ఎంత కంట్రోల్ చేద్దామన్నా కూడా కానటువంటి ఖర్చులు వచ్చి మీద పడుతూ ఉంటాయి. అది దేనికి ఉపయోగపడినటువంటి ఖర్చులు. కొన్ని గ్రహాలు ఉన్నాయనుకోండి, అవి ఖర్చు వచ్చినప్పటికీ అది సద్వినియోగం అవుతుంటుంది. కొన్ని శుభగ్రహాలు ఉన్నాయి, గురువు, శుక్రుడు, ఇలాంటి అవి మనకి పెట్టినటువంటి ఖర్చు చాలా సద్వినియోగం, ముందు అది మనకు ఎంతో సుఫలితాన్ని ఇస్తుంటుంది, పెట్టిన ఖర్చు కూడా దేనివల్ల ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఇక్కడ మీకు ఈ రాహు వల్ల ఎటువంటిది లేదు. శని ద్వితీయంలోనే ఉన్నాడు కాబట్టి ఇక ఆయన ధనానికి వాటికి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇకపోతే గురువుని తీసుకున్నట్టయితే గురువు 5వ స్థానంలో 31వ తారీఖు మే నెల దాకా ఉంటాడు ఆయన. కాబట్టి అక్కడ మీకేమవుతుంది, 5వ స్థానంలో గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాడు. పిల్లల చదువులో బాగా రాణిస్తారు. వివాహం కాని వారికి వివాహం కుదరటం, వివాహం అయిన వారి మధ్యలో దాంపత్యంలో ఒక అన్యోన్యత ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు 5వ స్థానంలో ఇస్తాడు. తదుపరి 6వ స్థానంలోకి వచ్చి 10వ నెల దాకా ఉంటారు. అక్కడ 6వ స్థానం అవుతుంది కాబట్టి గురుబలం లేనట్టే లెక్క. ఆయన అక్కడికి వచ్చేటప్పుడు రోగాలు, రుష్టులు ఇటువంటివన్నీ కల్పిస్తాడు. తదుపరి ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు ఇక్కడ 5వ స్థానంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తారు. 6లోకి వచ్చాక ఉండదు. మళ్ళీ 7వ స్థానంలోకి వచ్చాక అక్కడ అంటే సింహంలోకి వస్తున్నారు, అక్కడ కొద్ది కాలం ఉంటారు, అక్కడే వక్రిస్తున్నారు. ఆ 7వ స్థానంలోకి వచ్చి అంటే 7వ స్థానంలో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. వక్రించడం మూలంగా అనుకున్నంత ఫలితాలు, శుభ ఫలితాలు ఇవ్వలేరు, కానీ కొంత శుభ ఫలితాలే ఇస్తారు అక్కడ కూడా.
ఈ విధమైన ఫలితాన్ని గురువు వల్ల ఏర్పడుతున్నాయి. ఇక కేతువు 7లో ఉన్నారు కొంతకాలం, తరువారి 6లోకి వెళ్తున్నారు. 7లో ఉండగా ఫ్యామిలీలో అంటే కుటుంబంలో చికాకులన్నీ కలిగిస్తూ ఉంటాడు. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన ఇబ్బంది కలిగిస్తాడు. కానీ ఆయన సంక్రమణం చెంది 6లోకి వచ్చినప్పుడు మాత్రం అక్కడ మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే అనారోగ్యాలు లేకుండా చూస్తాడు. అలాగే కొన్ని మంచి మంచి పనులన్నీ కూడా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా అక్కడ మన శత్రువులే మిత్రులుగా మారటం, అందరూ మనకి అనుకూలంగా ఫేవర్గా మారటం, అదంతా కూడా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ సుఫలితాలన్నీ కేతు ఇస్తున్నాడు. అంటే పార్షియల్గా కేతు సగం, గురువు కొంత, అంతే. శని కానీ రాహు కానీ మనకి ఏమాత్రం అనుకూలత లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? ఈ విద్యార్థులకి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే విద్య యందు శ్రద్ధ, చురుకుదనం తగ్గిపోతాయి. ఇవి తగ్గిపోవటం వల్ల పాస్ అవ్వడం చాలా కష్టంగా అవుతుంటుంది, కష్టపడవలసి ఉంటుంది పాస్ అవ్వాలనుకుంటే. అలాగే కంటిన్యూ చేస్తే పాస్ అవ్వడం కూడా కష్టం అవ్వచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా విద్యార్థులకు కనిపిస్తోంది ఇక్కడ. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగులకి వేధింపులు ఎక్కువ అవుతాయి, పై వాళ్ళ వల్ల పని భారం ఎక్కువ అవుతుంది. కొంతకాలం సెలవు పెట్టడం కూడా జరిగిపోతుంటుంది ఈ బాధ నుంచి కొంచెం తప్పించుకోవాలంటే. మరి ప్రైవేట్లో అయితే మరి తప్పించుకోవడానికి అలా సెలవు పెట్టి ఒక 2 నెలలు అటు పోదామని అనిపించే అవకాశాలు ఉండవు కాబట్టి కొంచెం వాళ్ళు ఎక్కువ ఉద్యోగం మారే అవకాశం కానీ లేదా ఓపిక పట్టడం కానీ ఓర్చుకోగలగాలి. ఓర్పు ఏం చేస్తాం మరి, పై అధికారి మనం ఏం చేయలేం పరిస్థితి. అలా ఏమీ చేతగాని పరిస్థితిలో అలా స్తబ్దుగా ఉండిపోవటమే. 4 సార్లు తిట్టాక వాడే ఊరుకుంటాడు, పోన్లే అనవసరంగా తిట్టేవాడు. ఆ విధమైన భావన కలిగేదాకా ఓపిక పట్టాలి. ఈ రెండిట్లో మార్గం అయితే లేదు. ఇది మనకి ఉద్యోగస్తుల్లో కనిపిస్తున్నటువంటి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉందంటారు? కుటుంబ వాతావరణం అసలు బాగుండదమ్మా, చెప్తున్నాం కదా. ఎందుకంటే 2వ స్థానంలోనే మనకి శని భగవానుడు కనబడుతున్నాడు కాబట్టి ఆ కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి కానీ, డబ్బులకి ఇబ్బంది, ఇవన్నీ ఈ చికాకులే ఉంటాయి తప్పితే ద్వితీయ శని వలన కుటుంబంలో చక్కటి పరిస్థితులు ఉండవు. పెట్టుబడులు పెట్టచ్చు అంటారు? వాటికి వద్దమ్మా. 2వ స్థానం ధనస్థానం కూడా కాబట్టి వీళ్ళు పెట్టుబడి పెట్టకుండా ఉన్నదాన్ని గుట్టుగా వాడుకుంటూ ఆ విధమైన ప్రయత్నం చేయండి. అంతేగాని ఎందులోనూ పెట్టుబడి పెడితే నష్టాలు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో వారికి కూడా ఏ విధమైనటువంటి రాణింపులు ఏమి ఉండవు అమ్మా ఇక్కడ. ఎందుకంటే పదవుల్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. నువ్వు ఏదో మినిస్ట్రీలో ఉన్నాడు అనుకుందాం, ఆయన పెర్ఫార్మెన్స్ బాగాలేదని ఆయన తీసుకెళ్ళి ఆయన తప్పించి ఇంకొకటి ఎవరో పెట్టడం జరగచ్చు. లేదా ఆయన పోస్ట్ పోలియో ఆ శాఖ నుంచి వేరే శాఖకు మార్చడం జరగచ్చు. అక్కడ ఆయన పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఈ విధమైనటువంటి పరిణామాలు, కొన్ని దుష్పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది కుంభరాశి వారు, రాజకీయ నాయకులు. మరి రైతులకు ఎలా ఉంటుందంట? రైతులకి అంతేనమ్మా. రైతులకు కూడా వాళ్ళకి ఏమీ ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువ ఉన్నది. అందుచేత వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ వీళ్ళు ఏదో చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ ప్రతిదీ మనం ప్రతి క్షణం కూడా నవగ్రహాల చేతిలో ఉండేవాళ్ళమే మనం. కాబట్టి మన ప్రయత్నం కొంతవరకునే సక్సెస్ అవుతూ ఉంటుంది, కొంతవరకు చాలా వరకు ఫెయిల్ అయ్యే అవకాశమే ఉంటుంది. మరి మొత్తం మీద ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు శనికి, గురువుకి, రాహుకి జపాలు చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఈయన ఇంకా కొంతవరకు మనకు ఉపయోగపడుతున్నాడు. ఎవరు కేతువు కూడా మనకి ఎవరు లేదమ్మా, కేతువును కూడా కింద కలిపేసుకోవాలి. అలాగే తైలాభిషేకం చేయించుకోవటము, లేదా నవగ్రహ జపం చేయించుకోవటము, లేదా 41 రోజులు కంటిన్యూగా నవగ్రహాల చుట్టూ తిరగండి. అయిపోయిన తర్వాత నవధాన్యాలు తీసుకెళ్ళి నవగ్రహ పూజ చేయించుకోండి. కొబ్బరికాయ కొట్టడం, పళ్ళు, ఇవన్నీ పూజారి గారు చెప్తారు. అవన్నీ చేస్తే కూడా ఒక 41 రోజులు మండల కాలం అంటారు దాన్ని. అలా చేయటం వల్ల కూడా వీటి యొక్క దుష్ప్రభావాల నుంచి మనం బయటపడవచ్చు. ఆర్థికంగా ఉన్నవాడు ఏదైనా చేస్తాడు అనుకోండి, యజ్ఞాలు, హోమాలు ఏమైనా చేస్తాడు. ఆర్థికంగా లేనివారు ఈ విధంగా సొంతంగా చేసుకోవటం అనేది చాలా శుభ పరిణామం. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. శుభం.